హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ఛానల్ మీ తెలుగు కోరుడు. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు సాటర్డే వీకెండ్ పార్క్లో ఉన్నాం. మనకి వచ్చేసి చైనాలో సాటర్డే సండే హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్. ప్రతి ఆఫీస్ కానీ ఈరోజు వీకెండ్ అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం ప్రెజెంట్ పార్క్లో ఉన్నాం. ఒకసారి అయితే వ్యూ అయితే చూస్తున్నారు. ఇది వచ్చేసి పార్క్ అనమాట, పబ్లిక్ పార్క్. ఇలాంటి పార్కులు ఈ సిటీలోనే 100కు పైగా ఉంటాయి. చాలా పెద్ద పార్కు. అటు సైడ్ ఇంకా పెద్ద వ్యూ ఉంటుంది. ఈ పక్కన రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు అంటే ఆర్టిఫిషియల్ లేక్ కడుతున్నారు. ఆర్టిఫిషియల్ లేక్ చూస్తున్నారుగా, పెద్ద లేకు. అటు సైడ్ ఆర్టిఫిషియల్ లేక్ కడుతున్నారు ఇక్కడ. సో చైనాలో వచ్చేసి కన్స్ట్రక్షన్ ఎప్పుడు భవనాలు కడతానే ఉంటారు. ఇటు సైడ్ ఇక్కడ కడుతున్నారుగా. మా అటు సైడ్ ఇక్కడ హాస్పిటల్ కనపడుతుంది. దాని పక్కన వచ్చేసి రోడ్లు కడుతున్నారు. వీళ్ళు రోజు మొత్తం కడతానే ఉంటారు అనమాట ఏదో ఒకటి. వీళ్ళకి కన్స్ట్రక్షన్ అనేది ఒక హ్యాబిట్ అనమాట చైనాలో. ఇది వచ్చేసి వాళ్ళు స్టే చేయడానికి వర్కర్స్. వీకెండ్ వచ్చేసి మనం ఇక్కడైతే ఈ పార్కులో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫ్రెష్ ఈజ్ మై పాకిస్తానీ ఫ్రెండ్. యూ వాంట్ టు సే సంథింగ్? Yeah, I want to say the weather is very good. Okay. And the sun behind me is looking very handsome and sexy. Okay. సో అతను వచ్చేసి సన్ అనేది సెక్సీ ఎందుకు అంటున్నాండి, ఇప్పుడు వచ్చేసి మేము సన్ చూడక ఆల్మోస్ట్ 30 days అవుతుంది, 1 month. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి ఎప్పుడు క్లౌడీగానే ఉంటుంది. ఈరోజు సన్ చూసాను, రియల్లీ బ్రైట్ని. So I am right about it. Okay. Yes. So we came here after many days and the weather is very good. It is fantastic. Do you want to say anything in my language? Telugu. I am from Telugu. Chupra? చెప్పురా. సాప్రియాలా తమిళ్ గాని మాట్లాడు చూస్తున్నారుగా. సో ఇతను వచ్చేసి నాతో 5 years ఉన్నాడు. సో అందువల్ల చెప్పురా. Actually, you know, I taught this guy Urdu. I taught him Punjabi. But this guy, he never tell something about his language. అతను వచ్చేసి మన లాంగ్వేజ్ చాలా టఫ్గా ఉంటుంది అన్నాడు. ఇంకా ఎలా నేర్చుకుంటాడు? తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం. నేనే మర్చిపోయా. పాకిస్తాన్ ఫ్రెండ్ పాకిస్తాన్ లాంగ్వేజ్లో ఏమని చెబుతుంది. కెన్ యూ సే ఎనీథింగ్ ఇన్ యువర్ లాంగ్వేజ్? లైక్ యూ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్, యూ ఆల్సో हैव योर ओन लैंग्वेज, राइट? अब हम जा रहे हैं, मैंने कटिंग करवानी है, ठीक है. राजेश ने मुझे एक दुकान का बताया है, कहता है कि वो कटिंग अच्छी करता है. So let's see what will happen there. సో ఈరోజు వచ్చేసి వీకెండ్ అనమాట. ఇప్పుడు కాశీఫ్ వచ్చేసి కటింగ్కి వెళ్ళాలనుకోండి. నేనైతే నాకు ఒక షాప్ తెలుసు, ఆమె వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను. సో వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇక్కడైతే మనకు వెళ్ళే దారిలో యాపిల్ షాప్, యాపిల్ సైజ్ చూసి ఇది వచ్చేసి మొత్తం లోకల్ అనమాట. ఇక్కడ యాపిల్స్ బాగా పండుతాయి. చెప్పాక చలి ఎక్కువ ఇక్కడ. సో యాపిల్స్ బాగా పండుతాయి. అతను వచ్చేసి అమ్ముకుంటాడు. కేజీ వచ్చేసి 6 yuan అనమాట. ఇక్కడ మన కరెన్సీలో 60 రూపాయలు అనమాట. చాలా చీపు. సో నా కాశీపు వచ్చేసి కొంటాడు. ట్రై చేస్తున్నా. ఓకే, What about this one? That is, do you like it? It's fine. Ini sipan tidak, Ma? Ini sipan tidak? Nilai naga. Careful. Guys, he said guys. అతను వచ్చేసి గైస్ అంట. అరే 2 is enough, man. I think check షూయిషా ఓ చేత. మేమైతే ట్రై చేస్తాను. టేస్ట్ బాగుంటే కొంటాం. సో ఇప్పుడైతే కొన్నాం యాపిల్స్, ట్రై చేస్తాం. టేస్ట్ బాగుంటే ఈసారి ఎక్కువ కొందాం. సో ఇది వచ్చేసి ఫ్రెండ్. సో చాలా ఫ్రెండ్లీ చైనీస్ వచ్చేసి. రోజు అలవాటు అనమాట. మనం బాగా మాట్లాడితే వాళ్ళు బాగా మాట్లాడతారు. అయితే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎక్కువ లైక్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం చైనీస్లో మాట్లాడినాం. సో దే ఆర్ పేడ్ బై మొబైల్. కెన్ యూ షో మీ లైక్ దిస్? జస్ట్ స్కాన్ అండ్ పే. సో ఇన్ చైనా ఆల్సో ఎవ్రీథింగ్ బై ఫోన్స్. అయితే ఫ్రెష్ యాపిల్స్ అనమాట. డైరెక్ట్గా తోట నుంచి వచ్చినాయి. టేస్ట్గా బాగుంటాయి. ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్ ఇంకా తక్కువ వస్తాయి. అంటే మన కేజీ ఆన్లైన్లో వచ్చేసి
40-50 రూపాయలు కాస్ట్. అంటే ఇక్కడ డబ్బులు వచ్చేసి 4-6 యువాన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కాయలు జస్ట్ 5.5 అంటే ఆల్మోస్ట్ మన డబ్బులు 50-60 రూపీస్ అనమాట. ఫ్రెష్ అనమాట. పేదవాళ్ళు అయితే ఇక్కడ ఒక బిల్డింగ్ పడగొడుతున్నారు కొత్తగా కట్టడానికి. ఇది వచ్చేసి కిండర్ గార్డెన్ స్కూల్ అనమాట. సో వాళ్ళు పొల్యూషన్ తగ్గించడం కోసం మనకి పగలగొట్టేటప్పుడు దుమ్ము ధూళి వచ్చిందిగా ఒక సైడ్ వాటర్ చల్లుతూ ఉన్నారు అంటే పొల్యూషన్ రాదు. సో ఇదనమాట వాళ్ళ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో ఇలాగా ప్రతి రోడ్డు ప్రతి చోట కన్స్ట్రక్షన్ కడతానే ఉంటారు. ఇక్కడ మార్కెట్ ఒకటి చూసిన ఇవి వచ్చేసి మనకి చూస్తున్నారుగా పీతలు అమ్ముతున్నారు. పీతలు ఇది మొత్తం లోకల్ నదిలో ఇక్కడ మనకి లోకల్ జూజియాంగ్ రివర్ అనమాట. జూజియాంగ్ పేరే 9 రివర్స్, పేరే వచ్చేసి 9 రివర్స్. ఇది వచ్చేసి ఇంకా చిన్న చిన్న మార్కెట్ పీపుల్ అనమాట. ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు.